22వ శ్లోకం. అరణ్యత్యంత మాం చింతయంతో మాం ఏ జన పరిపాసతే తేషాం నిత్య వియుక్తానాం యోగక్షేమం మహామహ్యం. కానీ ఎప్పుడు అనన్య భక్తిచే నన్ను ఆరాధించు నా దివ్య రూపమును ధ్యానించుదురో నేను వారికి లేనివి సమకూర్చుదును మరియు వారికి ఉన్నవి సంరక్షించుదును. 22వ శ్లోకం. 23వ శ్లోకం. ఓ కౌంతేయ, అన్ని దేవతలకు భక్తులై శ్రద్ధతో వారిని ఆరాధించువారు అస్తమము నన్నే పూజించువారు, కానీ అది అవిధిపూర్వకము. 24వ శ్లోకము. నేను సర్వయజ్ఞముకు భక్తును మరియు యజమానిని కావున నా నిజమైన అప్రాకృత స్వభావమును గుర్తించలేని వారు పతము చెందుదురు. ఎంతి వ్రత 25వ శ్లోకం. దేవతలు పూజించేవారు దేవతలలో జన్మితులు, పితృదేవతను పూజించేవారు పితృదేవతలను చేరుదురు. భూత ప్రేతములను పూజించేవారు అట్టి వారి అందే జన్మించరు, కానీ నన్ను పూజించేవారు నాతో నివసించుదురు. 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం ఏ మే భక్త ప్రయచ్చతి తదహం భక్త ప్రహృత మస్యామి ప్రయతాత్మన. పత్రములైన పుష్పములైన ఫలములైన లేదా జలములైన ప్రేమతో భక్తితో అర్పించినచో నేను స్వీకరించుదును. 27వ శ్లోకం. ఒక వంతే నీవు ఏది చేసినను ఏది భుజించును ఏది ప్రదానము చేసినను లేదా దానమస్తును ఏ తపమును ఆర్జించును దానిని నాకు అర్పించుము. 28వ శ్లోకం. ఆ విధంగా నీవు కర్మబంధముల నుండి మరియు అని శుభాశుభముల నుండి ముక్తుడు కాగలవు. ఈ త్యాగ భావనతో మనసును నా యందే స్థిరముగా ఉంచిన నీవు ముక్తుడివై నన్ను చేరుదువు. 29వ శ్లోకం. నేను అసూయపడను, పక్షపాతము చూపను మరియు అందరికీ సమానుడును, కానీ ఎవరు భక్తితో నాకు సేవ చేదురో అతడు మిత్రుడై నా అందుండును మరియు నేను కూడా అతనికి మిత్రుడును. 30వ శ్లోకం. మిక్కిలి హేయమైన కార్యము నిర్వహించినప్పటికీ మనుషుడు భక్తికి సేవలో ఉన్నచో అతని సరైన నిశ్చయం వల్ల అతని సాధువుగానే పరిగణించవలను. 31వ శ్లోకం. అతడు శీఘ్రమే సత్యవాది అయి శాశ్వతమైన శాంతిని పొందును. ఒక వంతే నా భక్తులను నశింపడని ఖచ్చితంగా ప్రకటించుము. 32వ శ్లోకం. ఓ పార్థ, నా శరణు వచ్చిన వారు అధమ జన్మకు చెందిన స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినప్పటికీ వారు పరమగతిని పొందురు. 37వ శ్లోకం. ఇక సత్యవాదులై బ్రాహ్మణులు భక్తులు రాజర్షులు మరి అంతగానో పరమగతిని బడియుదురు. అందుచే అనిత్యమును మరియు సుఖములేని ఈ లోకమునకు వచ్చి ఉన్నందున నా ప్రేమయుత సేవ అందున్నాము. 34వ శ్లోకం. మన్మభవతి భవ మద్భక్తో మధ్యాయి మం నమస్కురు మమే వైశస్సి యుక్తే వా మమ ఆత్మానం మత్పరాయణ. నీ మనసును సదా నా చింతనయందే నిమగ్నము చేయము, నా భక్తుడు కమ్ము, నాకు నమస్కారము చేయము, నన్ను ఆరాధింపము, పూర్తిగా నా ఎందే మగ్నుడివై ఖచ్చితంగా నన్ను చేరుదువు. శ్రీమద్ భగవద్గీత ఎందు పరమ జ్ఞానము అను నవమ అధ్యాయము సమాప్తము. 9వ అధ్యాయము సమాప్తము. ఓం అధ్యాత్మేంద్రస్య జ్ఞానశలాకాయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురువే నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ.